ఫ్రెండ్స్ టెక్నోస్ 1832కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 3, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఐసీ యూనివర్స్ అంటే తెలిసిందాక మనకి మంచి మంచి లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇతనైతే ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కాంపాక్ట్ ఫ్లాగ్షిప్స్ ఉన్నాయి కదా, సామ్సంగ్ గెలాక్సీ S24 కానీ S23 కానీ నెక్స్ట్ S25 అండ్ ఐఫోన్ 16, 15 ఇవన్నీ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కిందకు వస్తాయి. సో వీటికి గడ్డు కాలం రాబోతున్నట్టు చెప్పాడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X8 రాబోతుంది, అది కూడా కాంపాక్ట్ ఫ్లాగ్షిప్లో వస్తుంది. షామీ 15 రాబోతుంది. అండ్ వివో కూడా వివో X200 మినీ అని చెప్పేసి ఒక చిన్న ఫోన్ తీసుకొని రాబోతుంది అన్నట్టు చెప్తున్నాడు. సో ఇవి కానీ మార్కెట్లోకి వస్తే వీటితో కంపేర్ చేస్తే, ఏదైతే S సిరీస్ ఐఫోన్ నెంబర్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా ఇంకా బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఇంకా కెమెరాస్ ఎక్కువ బాగుంటాయి వీటిలో, వాటితో కంపేర్ చేస్తే. సో ఎక్కువ మంది వీటికి షిఫ్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. సో వీటి మార్కెట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నట్టు ఐసీ యూనివర్సిటీ చెప్తూ ఉన్నాడు. మరి చూద్దాం, ఇవి వచ్చిన తర్వాత నిజంగానే మార్కెట్ స్విచ్ అయిద్దాం ఇక్కడ నుంచి అటుకి. నెక్స్ట్ మనం వివో నుంచి వివో X-Fold 4, X-Fold 3 రీసెంట్గానే వచ్చింది. ఇప్పుడు X-Fold 4 సంబంధించి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇది 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఆబ్వియస్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అది నెక్స్ట్ జనరేషన్కి. అండ్ దీనిలో ఇది థిన్నెస్ట్ ఫోన్, అంటే అన్నిటికంటే ఇది థిన్నెస్ట్ ఫోన్ ఉంటుందని చెప్తున్నారు. 8.xx అంటే 8 పాయింట్ సంథింగ్ ఈ థిక్నెస్లో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఇది OnePlus Open 2కి కాంపిటీషన్గా రావచ్చు. ఒప్పో విషయానికి వస్తే ఒప్పో Find N5 ఈ రెండింటికి ఇది కాంపిటీషన్గా తీసుకురావచ్చు. నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎల్జీ నుంచి 185 లీటర్స్ రిఫ్రిజిరేటర్ 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఇది నార్మల్గా 22,000 ఉంటుంది. సేల్లో 17,000 సంథింగ్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఇది తక్కువ ప్రైస్కి వస్తుంది. 14,290 రూపాయలకి ఈ డీల్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే 15,000 రూపాయల లోపు ఒక రిఫ్రిజిరేటర్ కోసం చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఆ డీల్ అయితే చెక్ చేయొచ్చు, షాపింగ్ లిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. దీనిలో కెమెరాస్కి రింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈసారి ఇవి యాడ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఈసారి సైడ్స్ ఫ్లాట్ సైడ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ ఎడ్జెస్ వచ్చేసరికి కర్వ్ ఎడ్జెస్ తీసుకురాబోతున్నారు. కొద్దిగా డిజైన్లో మినిమం చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇది కూడా Qualcomm Snapdragon 8 Gen 4 నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేసి, అంతే పెద్దగా మనకి S24 అల్ట్రాకి S25 అల్ట్రాకి మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే మ్యాక్సిమం కనిపించు. నెక్స్ట్ మనకి జీమెయిల్ నుంచి జీమెయిల్లో కొత్త అప్డేట్ అయితే వస్తుంది. ఇది బాగుంది. మనం ఏదైనా ఈమెయిల్ వచ్చింది అనుకోండి, దాన్ని ఓపెన్ చేయగానే దాని సమ్మరీ టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా బిల్ పే చేయాలనుకోండి, ఎంత ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత పెండింగ్ ఉందో మొత్తం డీటెయిల్ పైన కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైనా సినిమా టికెట్ బుక్ చేస్తారనుకోండి, దానికి సంబంధించి షో ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా డెలివరీ సంబంధించి మెయిల్ వచ్చింది అనుకోండి, ఆ డెలివరీ సంబంధించి కంప్లీట్గా ట్రాకింగ్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మెయిల్ సమ్మరీ మీకు టాప్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది నెక్స్ట్ మీరు జీమెయిల్లో చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 16 సిరీస్లో ఏదైనా చేంజ్ ఉందా అంటే అది కెమెరా క్యాప్చర్ బటన్ ఉంది కదా, సో అది ఇప్పుడు చాలామంది ఎవరైతే ఐఫోన్ 16 సిరీస్ కొన్నారో వాళ్ళకి అదైతే నచ్చట్లేదు. ఎందుకంటే దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. అది యాక్సిడెంటల్గా ప్రెస్ అవుతుంది, కెమెరా ఓపెన్ అవుతుంది, మేము అనుకోకుండా కెమెరా ఓపెన్ చేస్తున్నాం. అండ్ దాన్ని కంట్రోల్ చేయడం కంటే జస్ట్ అవన్నీ ఇట్లా స్వైప్ చేయాలి కదా, వాటన్నిటిని యూస్ చేయాలంటే వాటికంటే జస్ట్ కెమెరా ఓపెన్ చేసి కెమెరా మన టచ్ స్క్రీన్లో కంట్రోల్ చేయడం ఇంకా ఈజీగా ఉంది. సో దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. ఎక్కువ మంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే యాపిల్కి ఐఫోన్ 16లో ఏదైతే వీళ్ళు క్యాప్చర్ బటన్ తీసుకొచ్చారో దాన్ని నెక్స్ట్ టచ్ ఐడిగా మార్చండి ఐఫోన్ 17 సిరీస్లో, అది ఇంకా బెటర్గా ఉపయోగపడుతుంది మాకు అన్నట్లుగా ఐఫోన్ 16 సిరీస్ యూజర్స్ అయితే యాపిల్కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నేనైతే ఐఫోన్ 16 Pro Maxలో నేను ప్రజెంట్ అయితే క్యాప్చర్ బటన్ అయితే ఆఫ్ చేసేసాను. నేనైతే దాన్ని యూజ్ కూడా చేయట్లేదు. నెక్స్ట్ మనకి తమిళనాడులో టాటా ప్లాంట్లో ఇప్పుడు యాపిల్ సంబంధించిన యాక్సెసరీస్ అవి కొన్ని వాళ్ళు అక్కడ తయారు చేస్తుంటారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కొన్ని కాంపోనెంట్స్. సో అక్కడ ఫైర్ అయింది, విషయం తెలిసిందే మనకి. ఇప్పుడు యాపిల్ సపోర్ట్ టీం అయితే అక్కడికైతే వెళ్ళింది. సో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్గా అయితే చెక్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు అయితే ప్లాంట్ని అయితే మళ్ళీ వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే ప్రేమ్ అడుగుతున్నారు. అతను ఆర్కిటెక్ట్ అంట, ఇతను ఏ ఐప్యాడ్ తీసుకోవాలి నేను డ్రా చేయడానికి, ప్లాన్స్ డ్రా చేయడానికి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నా సజెషన్ ఐప్యాడ్ ప్రో మోడల్స్కి వెళ్ళండి. ఐప్యాడ్ ప్రో M2 కానీ అండ్ ఐప్యాడ్ ప్రో M4 కానీ మీరు ఏది తక్కువలో దొరికితే అదే తీసుకోండి. అట్లీస్ట్ 11 ఇంచ్ అయితే చూసుకోండి. 12.9 సైజ్ అయితే ఇంకా బెటర్ మీకు. 12.9 కానీ 13 ఇంచ్ కానీ ఉంటాయి మనకి. సో ఆ సైజ్ అయితే ఇంకా మీకు బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి స్విట్జర్లాండ్ నుంచి స్విట్జర్లాండ్లో సూసైడ్ పాడ్ అని చెప్పి ఒకసారి మీకు న్యూస్లో చెప్పాను నేను. ఎవరైనా చనిపోవాలనుకుంటే సూసైడ్ పాడ్కి ఒక $20 పే చేస్తే వాళ్ళే చంపేస్తారనమాట. కాకపోతే చచ్చిపోవాలనుకుంటే స్విట్జర్లాండ్ లీగలే. ఒకవేళ నీకు భూమి మీద బతకడం ఇష్టం లేకపోతే చచ్చిపోవచ్చు. కాకపోతే డాక్టర్స్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ కావాలి అండ్ కోర్టు కూడా ఒక సర్టిఫికేషన్ అయితే ఇవ్వాలి, నువ్వు చచ్చిపోవచ్చు అని చెప్పేసి, అప్పుడే చచ్చిపోవాలి. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆవిడ వచ్చింది, 65 ఇయర్స్ లేడీ. ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంది. సో ఆమెని ఈ నోటీస్ వీళ్ళు డాక్టర్ రిపోర్ట్ కానీ అండ్ కోర్టు రిపోర్ట్ కానీ లేకుండా ఆమె చంపేమందని చెప్పేసి ఆ సూసైడ్ పాడ్లో పెట్టి చంపేశారు.
అండ్ ఇప్పుడు ఇది కేసు అయితే అయింది. వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇది మర్డర్ కిందకొస్తది. సో, ఇప్పుడు కోర్ట్ లీగల్‌గా ప్రొసీడ్ అవ్వమంటే ఓకే గానీ, వీళ్ళు ఏమీ లేకుండా ఆమె చంపేయమందని చెప్పేసి చంపేస్తే ఖచ్చితంగా అది మర్డర్ కిందకే వస్తది. సో, ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఈ సూసైడ్ పార్ట్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతూనే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి అమెరికాలో ఒక 10 సంవత్సరాల అమ్మాయి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈమె నైట్ అలాగే నడిచి వెళ్ళిపోయింది. ఫారెస్ట్‌లోకైతే వెళ్ళిపోయింది. పేరెంట్స్ మార్నింగ్ లేచి చూస్తే కనపడలేదు. వాళ్ళ రిలేటివ్స్‌ని హెల్ప్ అడిగారు. వెళ్లి చూద్దామంటే వాళ్ళు భయపడుతున్నారు రావడానికి. అండ్ వీళ్ళు పోలీసులకైతే కంప్లెయింట్ అయితే ఇచ్చారు. పోలీసులైతే థర్మల్ డ్రోన్ అయితే ఎగరేశారు. నార్మల్ డ్రోన్ ఎగరేస్తే ఆకులు అవన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి అక్కడ మనుషులు వీళ్ళు కనిపించరు. థర్మల్ డ్రోన్ ఏంటంటే టెంపరేచర్ బట్టి ఇది ఐడెంటిఫై చేయగలదు. ఇప్పుడు బాడీ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది కదా! జంతువులకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనుషులకు కూడా బాడీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయగలదనమాట. ఇట్లా అమ్మాయిని ఐడెంటిఫై చేశారు. ఎళ్లి అడవిలో చక్కగా ముద్దుగా పడుకుంది. పోలీసులు వెళ్ళి అమ్మాయిని లేపి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్‌కి అయితే అప్పచెప్పారు. నెక్స్ట్ మనకి ప్రతి ఇంట్లో ఛార్జర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మొబైల్ ఛార్జ్ చేయడానికి. దాన్ని అట్లనే ప్లగ్‌లో పెట్టేసి వదిలేస్తారు. దాని పక్కన స్విచ్ ఆపడం కానివ్వండి, దాన్ని బయటికి తీయడం గాని ఇట్లాంటివి చేయరు. అట్లనే వదిలేస్తుంటారన్నమాట. స్విచ్ కూడా ఆన్‌లోనే ఉంటది. ఇట్లా స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడు ఏమైద్దంటే మీకు దానిలో నార్మల్‌గా కరెంట్ అయితే పాస్ అవుతూనే ఉంటది. 0.1 నుంచి 0.5 వాట్ వరకు ఎలక్ట్రిసిటీ అయితే పాస్ అవుతూనే ఉంటది. సో, దీనివల్ల కాంపోనెంట్స్ వేడవ్వడం లోపల చార్జర్ ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. సో, ఫ్యూచర్‌లో మీకు ఆ చార్జర్‌ని చార్జ్ పెడుతున్నా గానీ స్లోగా చార్జ్ అవ్వడం, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. ఉరుములు ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేట్ అయినా గానీ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక సంఘటన కూడా జరిగింది రీసెంట్‌గా. ఒక అమ్మాయి చిన్న పిల్ల 8 మంత్స్ బేబీ. వాళ్ళు పాక్కుంటా ఎళ్లి అలానే చార్జర్ అది కేబుల్ నోట్లో పెట్టుకొని షాక్ కొట్టి చనిపోయింది. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంట్లో చార్జర్‌ని ప్లగ్‌కి పెట్టుంటే మాత్రం ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్‌కి దాన్ని ఆఫ్ అయినా చేయండి. లేకపోతే దాన్ని తీసేసి పక్కనైనా పెట్టండి. సో, అట్లనే మాత్రం వదిలేయకండి. నెక్స్ట్ మనకి ఎపిక్ గేమ్స్ నుంచి ఎపిక్ గేమ్స్ అంటే మనకి ఫోర్ట్‌నైట్ గుర్తొస్తుంటది. ఇంకా చాలా గేమ్స్ అయితే వీళ్ళకైతే ఉంటాయి. వీళ్ళు రీసెంట్‌గా యాపిల్ మీద కేసేసి గెలిచారు తెలిసిందే. ఎందుకంటే యాపిల్ వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో మా గేమ్స్‌ని అలౌ చేయట్లేదు అని చెప్పేసి. సో, ఇప్పుడు సామ్‌సంగ్ మీద కూడా ఇట్లనే ఏశారు. కేస్ అయితే ఏశారు. ఎందుకంటే సామ్‌సంగ్ కూడా వీళ్ళ ప్లాట్‌ఫామ్‌లో అయితే వీళ్ళ గేమ్స్‌ని అయితే అలౌ చేయట్లేదు. ఆటో బ్లాకర్ పెట్టుకుంటున్నారు. సో, మా గేమ్స్ రావట్లేదు. సో, మేము ఇవ్వలేకపోతున్నాము సామ్‌సంగ్ యూజర్స్‌కి అని చెప్పేసి చెప్తున్నారు. గూగుల్ మీద కూడా ఏశారు. గూగుల్ మాకు సంబంధం లేదురా బాబు. మాది జస్ట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్. అది ఎవరైనా వాడుకోవచ్చు. కంపెనీ ఇష్టం ఎనేబుల్ చేయాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. మాకు సంబంధం లేదని చెప్పేసి గూగులే చేతులెట్టేసింది. సామ్‌సంగ్ కూడా రియాక్ట్ అయింది. మేము ఈ ఇష్యూ మీద వర్క్ చేస్తున్నాము. దీని గురించి మేము తొందరలోనే మీకు అప్డేట్ ఇస్తాం అన్నట్టు చెప్తుంది. మరి చూడాలి. ఒకవేళ సామ్‌సంగ్ అలౌ చేస్తే అప్పుడు ఎపిక్ గేమ్స్ అయితే ఎపిక్ గేమ్స్ స్టోర్ ఉంటదనమాట. సో, వీళ్ళే సెపరేట్‌గా ప్లే స్టోర్ లాగా ఒక స్టోర్ అయితే ఉంటది. సో, దాని నుంచి మనం గేమ్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వీళ్ళ గేమ్స్‌ని. సో, దీన్ని అలౌ చేయట్లేదు వీళ్ళు. అలౌ చేస్తే ఫ్యూచర్‌లో మీరు సామ్‌సంగ్ ఫోన్స్‌లో కూడా వీటిని చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.